వీరులకు జోహార్ 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 తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్ అన్న జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ 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 తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్ కొనసాగిస్తాం కృత వీరుల ఆశయాలను జై తెలంగాణ జై తెలంగాణ వాయిస్ నా పేరు గణిత నారాయణపేట జిల్లా తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ నుండి ఇక్కడికి రావడం నగర్ కర్నూలు జిల్లా పొంగూరు మండలం చింతపల్లి గ్రామంలో యూజేఏసీ నిర్వహిస్తున్న అమరవీరుల స్తూపావిష్కరణకు అమరవీరులు అంటే మన తెలంగాణ రాష్ట్రం అంటే హైదరాబాద్ నిజామాబాద్ నుండి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 1952 నుండి 2014 వరకు వాళ్ళు చేసింది ప్రధానంగా మన హక్కుల కోసం నిధులు వస్తాయని. ఆంధ్ర పరిపాలనలో ఎన్నో వెనుకబాటుతనానికి గురైతే ఇప్పటికైనా అంటే ఒక ఉద్యోగం వస్తుందని, మంచి నీళ్ళు వస్తాయని, మంచి పంటలు పండుతాయని మనం తెచ్చుకున్నాం. కానీ ఇప్పటికీ ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో యువత అంతా బాధపడుతుంది. రైతులకు కూడా ఈ రైతు అంటే ఎవరో తెలియకుండా ఈ రైతు బంధు ఇస్తూ వాళ్ళేమో 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చిర్రు, 300 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా గత ప్రభుత్వం ఇస్తే ఈ ప్రభుత్వం ఏమో రైతులకు రైతు బంధు ఇవ్వకుండా రైతులను కూడా వేధిస్తూ ఉన్నది. కాబట్టి ఏదైతే ఆశయాలు ఉన్నాయో తెలంగాణ వస్తే సకల సంపదలతోటి మన రాష్ట్రాన్ని, మన నిధులని, మన నీళ్ళని మనం మళ్లించుకోవచ్చు, నిరుద్యోగం అనేది పోతుంది అనుకొని తెలంగాణ కోసం అమరులైన విద్యార్థులు చాలా మంది ఉన్నారు. అంటే ఒక్కొక్కసారి ఒక రకంగా చాకల ఐలమ్మ కావచ్చు, లేదంటే దొడ్డి కుమరన్న కావచ్చు, శ్రీకంఠచారి కావచ్చు, కానిస్టేబుల్స్ కావచ్చు, అంటే ప్రతి ఒక్కరు కూడా అంటే ఢిల్లీ నుంచి గల్లీ వరకు అన్నట్టు ప్రతి తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాల నుండి ప్రతి ఒక్కరు కూడా మమేకమై ప్రతి దాంట్లో పాల్గొన్నారు. కారణం ఏంటి అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు మారుతాయి కాబట్టి ఎందుకంటే ప్రయాణికులు వాళ్ళ అవసరానికి కూడా అవసరం కాబట్టి వాళ్ళ హక్కులు వాళ్ళకి ఏవైతే ఉన్నాయో వాటిని జరగాలి, బస్సుకు దారి కట్టంగా జరగాలి.